నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు ఎంబీ కిచెన్. ఏం ఎండలండి బాబోయ్! అస్సలు సూర్యుడు ఏదో పగపట్టినట్లు ఎండంతా మా ఇంట్లోనే మెరిసిపోతూ ఉంటుంది. మేము ఫిఫ్త్ ఫ్లోర్‌లో ఉంటాము. ఇంక చెప్పక్కర్లేదు వేడి గురించి. ఏం చేయాలో తోచక సింపుల్‌గా కుక్కర్‌లో రసం రైస్ చేస్తున్నానండి. అలా చేసుకొని ఇలా తినేయొచ్చు. వడియాలు గూడా ఇంట్లో పెట్టాను. చూపించాను గూడా ఒక వీడియోలో మా ఇంట్లో ఎండ అవసరం లేకుండా ఇంట్లోనే పెట్టుకోవచ్చనేసి. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ కుక్కర్‌లో కాఫీ గ్లాసుడు కంది బ్యాళ్ళు, అదే కాఫీ గ్లాస్‌తో 1/4 గ్లాసు పెసరబ్యాళ్ళనమాట. 2 గడికి కుక్కర్‌లోకేసుకోవాలి. నానబెట్టుకుంటే మరీ మంచిది. ఇంకా బియ్యం వచ్చేసి ఒక గ్లాస్ అనమాట. అంటే 250 గ్రామ్స్. అవి కూడా కడిగి నానబెట్టుకున్నవి. ఇలా నానబెట్టుకోవడం వల్ల తొందరగా ఉడికిపోయి స్మూత్‌గా వస్తదనమాట. ఇలాగ అన్నీ కలిపి కుక్కర్‌లోకేసుకొని, ఏ గ్లాస్‌తో బియ్యం ఏసినామో అదే గ్లాస్‌తో 3 గ్లాసులు నీళ్లు పోసి, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి, పచ్చికరివేపాకేసి బాగా ఎర్రగా మెత్తగా ఉన్న టమోటాలు ఒక 3 ఏసుకొని, పెద్దవైతే 3 అండి. చిన్నవైతే ఒక 4 ఏసుకోవాలి. ఇలా నీళ్లు పోసేసుకొని ఇంక కుక్కర్‌కి మూత పెట్టేసి ఒక 4 విజిల్లొచ్చేదాకా పెట్టామంటే మెత్తగా ఉడికిపోతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నంత చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అనుకోండి. అది బాగా కడిగి నానబెట్టుకోవాలి. ప్రెషర్ పోయిందండి. ఇప్పుడు ఈ వేడి మీదే మనము చెంచాతో ఇలా గట్టిగా నొక్కేస్తే మెత్తగా మెదిగిపోతుందనమాట. ఇలా మెదపుకోకుంటే మనము ఇప్పుడు మరీ నీళ్లు పోస్తాం కదండీ! చింతపులుసు మరి నీళ్లు పోసినప్పుడు ఏమైతుందంటే అన్నానికి అన్నము, రసానికి రసము డివైడ్ అయిపోతుందనమాట. అలా కాకుండా బాగా గుజ్జుగా ఉండాలంటే ఇలా బాగా మెదిపేసి వేడి వేడి నీళ్లు పోసుకొని ఇందాక మనం పిసికి పెట్టుకున్న చింతపండు గుజ్జు, అలాగే తగినంత సాల్ట్, ఒక 3 స్పూన్లు రసం పౌడర్ వేసుకొని వేడి వేడి నీళ్లు పోయాలండి. చన్నీళ్ళు పోయకూడదు. అన్నం విరిగిపోతది. ఒక గ్లాసుడనమాట. అంటే పక్కన పెట్టుకోండల్లా కాంచుకొని మనకు గట్టిగా అయితే ఎంత కావాలో అంత పోసుకుంటూ ఉండాలనమాట. ఒకసారే పోయాలి. మరీ మరీ పోయకూడదు నీళ్ళనేది. ఇలాగంతా కలిసేలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకబెట్టాలి. ఎందుకంటే చింతపులుసు పచ్చివాసన రాకోకుండా. ఇలా బాగా ఉడికినాక ఇంక కొత్తిమీర ఏసుకొని, తిరువాతేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీ అది. ఇలా నెయ్యేసుకొని దీంట్లోకి నేను చూపిస్తున్నవన్నీ తిరువాతేసేసుకొని కొంచెం కారం పొడి వేసుకోవాలి. మనం ఎందుకంటే ఇందాక దాంట్లో కారం పొడి లేదు, ఒట్టి రసం పొడే కదా. కొంచెం ఎర్రగా ఉండే కారం పొడి వేసుకుంటే బాగా అట్రాక్టివ్గా కనపడుతుందండి. ఇలా వేయగానే ఇంకా దించేసుకోవాలి. దించేసి ఇలా కుక్కర్లో ఉన్న రైస్లోకి వేసుకోవాలి. చూడండి ఎంత బాగా కనపడుతుంది కదా. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మీరు మిస్ చేయొద్దండి. చాలా బాగుంటుంది. ఇది పిల్లలకు లంచ్ బాక్స్కైనా బాగుంటుంది. లేదా సడన్గా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు టక్కుమని చేసేసుకోవచ్చు. ఇలా టమోటాలు ఒకటే కదా దీంట్లోకి వేసింది, ఇంకే వెజిటేబుల్ వేయలేదు. అందుకోసమే ఇది ఈజీగా ఉంటుందని చెప్తున్నాను. దీంట్లోకి బూందీ కానీ అప్పడాలు కానీ చాలా బాగుంటాయండి. మీకు నచ్చుతుంది అనుకుంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్తో వస్తుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.